ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఫోన్లో ఒకసారి 2 సార్లు జ్యోతిష్యం గురించి కొన్ని ప్రశ్నలు ఇలాగే వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ మనవరాలు లేదా వారి గురించి అడగటం, వారిని పిలిచి ఒకసారి ఒక చిన్న పూజ చేసి ఆశీర్వచనం చేశాం. ఓన్లీ వన్సే ఆయన నేను కలిసింది అంతే. తర్వాత 2 సార్లు ఫోన్లో మాట్లాడాను. నేను ఎందుకు అడిగిన ఆ ప్రశ్న అనంటే, మీరు గతంలో అంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి జైలుకు పోవడానికి మొదటి కారణం మీరే. ఓకే కదా కదా అన్నది నాకు తెలియదు, ఎందుకంటే అది లా. అది నేను కంప్లైంట్ ఇచ్చా క్రాంతి, నీ మీద ఇచ్చా, నీ కెమెరామ్యాన్ మీద ఇచ్చా. ముందు దేని గురించి తీసుకున్నారు, దేన్ని ఎంక్వైరీ చేశారు అన్నది నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇచ్చా. వాంటెడ్గా మీరే ఉన్నారా అన్నది మీకు తెలియాలి అంతే. అంటే మీ వల్లనే పెద్ద ఎక్స్పోజ్ అయిపోయి స్పాయిలర్ అయిపోయింది కదా, ఆయనను ఖచ్చితంగా జైల్లో పెట్టించాల్సిన అవసరం వచ్చిందంటే మీరు పెట్టిన కేసు వాళ్ళు. నేనైతే అవును, నాకు ఇప్పుడు క్రాంతి నన్ను కొట్టాడు, కొడితే నేను కేసు మరి నేను తిరిగి కొట్టడం అధర్మం కదా, కేసు పెట్టాలి కదా, పెట్టాను. ఎస్, వాస్తవానికి తీన్మార్ మల్లన్న మిమ్మల్ని డబ్బు డిమాండ్ చేసిండా? సరే సమాధానం చెప్తాను. ఒక చిన్న ప్రశ్న, తీన్మార్ మల్లన్న పైన కోపంతో ఇంటర్వ్యూకి పిలిచారా లేదా లక్ష్మీకాంత శర్మ మీద ప్రేమతో ఇంటర్వ్యూకి పిలిచారా? ఎవరు? మీరు. నాకు ఎవరి మీద కోపం లేదు, ఆయన నా తోటి జర్నలిస్టు. ఓకే, మీరు శర్మ గారు. అవును, అంటే ఈ ఇంటర్వ్యూకి ఒక పరమార్థం అంటే పర్పస్. నేను ఓన్లీ తీన్మార్ మల్లన్న గురించి అడిగితే మీరు మాట్లాడగలను. ఎస్, అవును, అంటే బేసిక్ క్వశ్చన్స్ అడిగి మనం అందులోకి వచ్చాం కాబట్టి నేను ఇది అడుగుతున్నాను. ఇక్కడ 2 ఆన్సర్ ఏదో ఒకటి ఉండాలి. అయితే తీన్మార్ మల్లన్న మీద కోపం, ఇది ఏదో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంది. మీరు లేదండి, నాకు క్లారిటీ వస్తే కదా నేను మాట్లాడాల్సింది. నాకు రావాలి, అందరికీ రావాలి కదా. ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇందులో జరిగిన ఇంటర్వ్యూస్ని దృష్టిలో పెట్టుకొని చూస్తారు అందరూ, ప్రజలందరూ. వారి మీద కోపంతో అస్సలు కాదు, పిలవలే. నా మీద ప్రేమతోనా? మరి నా మీద ప్రేమతోనా? ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టి మిమ్మల్ని పిలిచాను నేను అంతే. అంటే ఎవరి గురించి తెలియాలి? ఇద్దరి గురించా? ఎవరి గురించి అంటే నా గురించి వారి గురించా? ఎట్లా? మీరు అంటే తీన్మార్ మల్లన్నకు మాత్రమే పరిమితం, లక్ష్మీకాంత శర్మ కాదు కదా. ఆ క్లారిటీ కోసమే నేను అడిగాను. నేను అట్లా పరిమితం చేసి అయితే చూడట్లేదు మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు ప్రశ్న అడగండి. ఇందాక తీన్మార్ మల్లన్న మిమ్మల్ని బెదిరించిండా డబ్బులు ఇవ్వమని? బెదిరించారు. దేని గురించి? మీ బాధితులు ఉన్నారు, మీ బాధితులని మీరు ఇన్ని లక్షలు మోసం చేశారు అని చెప్పి ఫస్ట్ మాట్లాడారు. తర్వాత ఇంత అమౌంట్ తీసుకొని రండి వాళ్ళకి పంచుదామని మాట్లాడారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాంతి ఒక జర్నలిస్ట్, తీన్మార్ మల్లన్న గారు ఒక జర్నలిస్ట్. అయితే ఇక్కడ మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు, మంచేదో చెప్తారు, చెడేదో చూపిస్తారు కదా, అంతవరకే కదా. డబ్బులు నీ ప్లేస్కి వచ్చి నీ దగ్గరకు వచ్చి డబ్బులు నేను ఎందుకు పంచాలి? నేను తప్పే చేశానని మీ ఆరోపణ, అది అవునా కాదా ప్రభుత్వాలు నిర్ధారణ చేశాయి. అండ్ ఓకే, రెండోది అసలు మీ దగ్గరకు వచ్చి నేను పంచితే అది ఇంకా పెద్ద తప్పు. నేను మీరు కలిసి దందా చేస్తున్నట్టు అవుతుంది వాస్తవంగా. అండ్ అక్కడికి వచ్చి ఎందుకు పంచాలి? ఓకే, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. నేను నిజంగా అంత పెద్ద మోసాలే చేస్తే, నేను ఇప్పుడు క్రాంతి నాకు ఈ వాటర్ బాటిల్ ఇచ్చాడు, నేను తాగాను, ఈ వాటర్ బాటిల్కి క్రాంతికి ఖర్చు అవ్వదా? అవుతుంది, ఖర్చు అవుతుంది కదా. అలాగే వాళ్ళు వచ్చి పూజలు చేసుకొని నన్ను కలిసి నా సర్వీస్ తీసుకొని అన్నిటి ఖర్చులు పెట్టినవి ఏమి ఉండవా? ఒకవేళ అసలు అటువంటి వాళ్ళు లేరు, ఒకవేళ నిజంగా ఉన్నా ఒక 5,000 ఖర్చు పెట్టాడు క్రాంతి నా దగ్గరకు వచ్చి అంటే 5,000 నేను మొత్తం తీసేసుకొని బ్యాంకులో వేసుకొని ఫిక్స్డ్ చేసుకున్నానా? అండ్ అసలు నిన్ను నేను బెదిరించి భయపెట్టి లేకపోతే నేను నీకు కత్తి చూపించో నా దగ్గరకు వస్తావా చస్తావా అన్నానా? నీ అంతలు నువ్వు వచ్చావు, నీ ప్రశ్న నన్ను అడిగావు, నీ గురించి నేను చెప్పిన తర్వాత కూడా పలానా ఈ పూజ చేసుకోండి అని చెప్పి, అది కూడా పూజే, ఏదో బలి ఎండనో ఇంకోటో చెప్పలే. పూజ చేసుకోండి అన్నా, లేదా నీ బంగారం అంతా నాకు ఇచ్చే 2 అవుతుందని చెప్పలే, పూజ చేసుకోండి అన్నాను. ఆ పూజ కూడా చేసుకోమన్నానే కానీ చేసుకోకపోతే అని ప్రశ్న రాలేదే. ఇప్పుడు క్రాంతికి పలానా టెంపుల్కి వెళ్ళమని చెప్పడం వరకు నాది. నిన్ను గుంజుగా పోవాలతానా? నేను లేదు. మరి నేను చేసింది అదే, సర్వీస్ చేశాను, నేను సర్వీస్ ఇచ్చాను. అండ్ ఏ పూజలోనైనా ఇంతవరకు మీరు ఇంకో ఎంక్వైరీ పెట్టండి,
ఇన్ని సంవత్సరాల్లో ఏ పూజలో అయినా నేను కూర్చొని పూజలు చేయించానా, బ్రాహ్మణులను పెట్టి పూజలు చేయించానా? దీనికి చాలా ఆన్సర్ ఉంది ఇందులో. అక్కడ కూడా నేను కూర్చొని పూజలు చేస్తే నాకు డబ్బులు వస్తాయి, నాకు మంత్రాలు వచ్చి నేను వేద పాఠశాల చదువుకున్నాను కదా, అసలు పెద్ద ఇన్కమ్ అదే అంటున్నారుగా మీరు, మరి నాకు అక్కడ రావచ్చుగా. మరి నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. నాకు కావాల్సింది జాతకం చెప్పడం, నా ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వాలి, జ్యోతిష్య శాస్త్రంలో నేను పేరు ప్రఖ్యాతులు పొందాలి, అది నా సంకల్పం అంతే. ఇప్పుడు దానికి మీరు ఇప్పుడు ప్రశ్న ఏం వేశారు, బెదిరించారా, బ్లాక్, అక్కడికి వెళ్ళి నేను ఎందుకు పంచాలి డబ్బులు? సరే అంటే డబ్బులు పంచడం పంచకపోవడం మ్యాటర్ కాదు కానీ మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిండు ఆయన. అదే నేను చెప్పా కదా ఇప్పుడు. డబ్బులు డిమాండ్ చేయడం వేరు, అక్కడికి వచ్చి పంచమనడం వేరు కదా. వారు చెప్పింది ఒకటే, మీరు వాట్సాప్లో ఒక 2 minutes మాట్లాడారు అంతే, వాట్సాప్ కాల్లో. బ్రదర్ మీరు ఇక్కడికి రండి మాట్లాడుకుందాం, అందులో ఒక మాట. రెండోది, ఇక్కడ బాధితులకు న్యాయం చేయాలి. రెండోది, ఆ వర్డ్స్ ఇప్పుడు నేను క్రాంతితో ఫోన్లో మాట్లాడుతున్నా, క్రాంతి గారు మీరు చాలా మంచోళ్ళండి, ఇవన్నీ ఎందుకంటే ప్రతి ఒక్కరికి జనరల్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉంటుంది, రికార్డ్ చేస్తారని ఇంకోటో. కాబట్టి మనము ఇండైరెక్ట్గా, మీరు ఇక్కడ బెదిరించారా, డబ్బులు అడిగారా అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా అడిగినట్టే అది. అట్లా ఇట్లా అనుకుంటారు మీరు. పోతే కదా తెలిసేది, పోతే ఇంకో తప్పు అవుతుంది కదా. పోతే నేను తప్పు వాళ్ళు పిలిపించుకోపోయారు మరి. బాధితులు క్రాంతి దగ్గరికి వస్తే నేను క్రాంతి దగ్గరికి ఎందుకు వస్తా? ఎందుకు పిలిపించుకోవాలి? క్రాంతి నాకు ఫోన్ చేసి మీ బాధితులు నా స్టూడియోలో ఉన్నారు రండి అంటే నేను రాను, లేదా నువ్వు రా నా వాళ్ళని తీసుకోనని కూడా నేను అనను. బాధితులు మోసపోయిన దగ్గరికి వాళ్ళే రావాలి కదా. వాళ్ళు మోసపోయారు అంటున్నారు కదా, మరి వాళ్ళే శక్తి ఉండదు కదా, కొందరికి శక్తి ఉండదు. శక్తి ఏం శక్తి కావాలి? ఏం శక్తి అండి అసలు? లక్ష్మీకాంత శర్మను ఎదిరించాలంటే కొంతమందికి శక్తి కావాలి కదా. అసలు బాధితులే లేరు క్రాంతి, అసలు విషయం అది. బాధితులుంటే 100 సార్లు మీరు ఆ వీడియోలు చూడండి, ఎంత రెచ్చగొట్టారో తెలుసా. నాకు జరిగింది అంత ఇంత అన్యాయం కాదు. ఇవాళ నేను ఇక్కడికి రావడం గల కారణం ఏంటో తెలుసా? ఒకరి మీద కోపంతోనో లేదా ఒకరిని బ్యాడ్ చేయడానికో కాదు. నేను దుర్మార్గుణ్ణి కాదు, నేను తప్పు చేయలేదు అన్న ఒక్క ఆన్సర్ నా వాళ్ళకి ఇవ్వడానికే. అంతా ఇంత ఏమండి, క్రాంతికి నా మీద కోపం ఉంది. క్రాంతి ఒకరోజు వేస్తాడు, ఒక ఈనాడులో వచ్చిన సెన్సేషనల్ న్యూసే నువ్వు ఒకరోజు చదువుతున్నావు, ఒక 5 నిమిషాలు దాన్ని తిడుతున్నావు, హేళన చేస్తున్నావు, కామెంట్ చేస్తున్నావు. లక్ష్మీకాంత శర్మ అంత దుర్మార్గం ఏం చేశాడు? 17 రోజులు కంటిన్యూగా ఇష్టం వచ్చినట్టు లంగా, దొంగ, చిచోర్ ఇటువంటి మాటలు ఇష్టం వచ్చినట్టు ఎన్నో మాట్లాడి వాడు వీడు అనొచ్చా చెప్పండి సార్? నేను అంత దుర్మార్గం ఏం చేశా? దుఃఖంతో మాట్లాడుతున్నాను. నేను అంత పాపం ఏం చేశా? ఒక్కటి నిజం చెప్తాను, మనస్సాక్షికి అనిపించింది చెప్తాను. నేను భగవంతుడు ఎప్పుడు ఇదివరకు ఎన్నో చేశారు, ఎన్నో ఆయన ప్రభుత్వాన్ని ఎదిరించారు, అడిగారు, ప్రశ్నించారు. ఎప్పుడైతే లక్ష్మీకాంత శర్మని ఇబ్బంది పెట్టారో ఆ తర్వాత బిఫోర్ మీరు చూడండి పరిస్థితి ఏంటనేది. ఆ భగవంతుడు పాపం తగిలిందంటారా? మీ పాపం నేను అనను, మిమ్మల్నే ఏమనుకోవాలో అనుకోమంటున్నా, అంటే మీరు అంటే ఇందాక అడిగినట్టు బెదిరించినట్టు అని అన్నారు కదా, అట్లనే ఇప్పుడు కూడా అనుకోండి, ఇష్టం వచ్చినట్టు అనుకోండి. క్రాంతి సమాధానం మీరు ఏదైనా దాంట్లో ఫుల్ఫిల్ చేసుకోండి, ఏదైనా రాసుకోండి. మీరు చెప్పించారా? నా బాధ ఉండదా? నేను చెప్పించక్కర్లే. నా దుఃఖం ఉండదా? 8 రోజులు ఎన్నిసార్లు ఏడ్చానో నాకు తెలుసు. ఎందుకు ఏడ్చానో తెలుసా? భయపడి కాదు, ఇంకోటి కాదు. అరే ఎంత మందికి ఇవాళ వెళ్ళండి, గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ రోజుకి కనీసం 100 మంది అడగొద్దు, 600 మందికి పెట్టాడా, 600 మందికి పెట్టాడా, 600 మంది పెట్టాడని గట్టిగా అడుగు. అక్కడ 600 పైన అంటారు ప్రతి ఒక్కరికి. అంత భోజనాలు పెట్టి అన్నీ చేస్తే నేనెందుకు, నీకు నాకు అసలు పొంతనే లేదు నా ఫీల్డ్లో. అసలు నేను అనుకున్నా, నేను ఏడ్చింది ఎందుకో తెలుసా? నేను అంత పాపం ఏం చేశా భగవంతుడిని? నేను అదే ప్రశ్నించా. వాంటెడ్గా ఇన్ని రోజులు ప్రతిరోజు ప్రతి వీడియో వస్తూ ఉంటే మనసులో ఒక రకమైనటువంటి బాధ. ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తున్నాయి. అది చెప్తున్నా కదా, బాధతో వచ్చేదే. నేను అనేది
అంతలా మీరు చూడండి, ఒక్కొక్క వీడియో కావాలని నువ్వు నన్ను కొనలేవు, నువ్వు నన్ను కొనలేవు. నిన్ను అడిగారు ఎవరన్నా లక్ష్మీకాంత్ శర్మ నిన్ను కొంటున్నా అని? ఇవన్నీ ఎట్లంటే పబ్లిక్ని వీడు దొంగ, అవును వీడు పక్కా దొంగే అని నమ్మించడానికి. నేను అంటాను, క్రాంతి నువ్వు మన్నా నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నువ్వు మొన్న ఇష్టం వచ్చినట్టు మా వాడికి కాల్ చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు చూడు, అది కరెక్టేనా అంట. అనగానే ఫస్ట్ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ 60% థింకింగ్లోకి వెళ్ళిపోతారు. వాస్తవానికి నువ్వేం బెదిరించలే, నువ్వేం మాట్లాడలే, కానీ నేను ఒక రాయేశాను అనుకో, ఎటువంటి రాళ్ళంటే ఇవన్నీ బాగా ఎస్ అవును కదా అనిపించేటటువంటివి. అలా నువ్వు చేస్తే ఎంత బాధ అవుతుంది. నేను మాత్రం సత్యంగా చెప్తున్నాను, అక్షరాల నా బాధతోనే మాట్లాడుతున్నాను, ఎవరిపైన కోపంతోనో ఎవరినో చెప్పించి కాదు. కానీ నా భగవంతుడు శిక్ష వేస్తాడు. నేను తప్పు చేస్తే నాకే వేస్తాడు. క్రాంతి తప్పు చేస్తే క్రాంతిని వదిలిపెట్టాడు. నేను నమ్మిన సిద్ధాంతం ఇది. అదే పడింది, అదే అయిందని నేను నమ్ముతాను. బిఫోర్ ఆఫ్టర్ నా మనసుకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు, కన్ఫర్మ్ తెలుసు. ఓకే, మీరు అంటే ఒక రకంగా మీరు నష్టపోయారు కాబట్టి. నష్టమేం పోలే, బాధపడ్డారు. నష్టమేం పోలే, భగవంతుడి దయ వల్ల నేను చేసిన పూర్వపుణ్యము, పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రుల ఆశీర్వచనం ఎవ్వరూ నా క్లయింట్లు అయితే నమ్మలే. ఇంకోటి తెలుసా, మీ ప్రాంతాల్లో మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వండి అని గట్టిగా మొత్తుకున్నారు, గట్టిగా చెప్పారు. ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వలేదే. నువ్వు అంత ధర్మప్రభువే, నీ మాట శాసనమే కదా, నేను అంత దుర్మార్గుణ్ణే కదా, నేను ఎలా మోసాలు చేసి అందులో ఎంత ఘోరంగా 17 వీడియోలు చూస్తే అంత దుర్మార్గం చేశా కదా, మరి కంప్లైంట్ ఒక్కళ్ళు ఇవ్వలేదే వాళ్ళ పరిసర పోలీస్ స్టేషన్లో. 2000 ఉంటాయి క్రాంతి, 4000 ఉంటాయి, 3000 ఉంటాయి. ఏమిస్తావా కంప్లైంట్ను? నేను గంట టైము, పావుగంట టైము నీకు ఇస్తే నా సర్వీస్ ఏమి ఉండదా? నేను బతకొద్దు, నేను కష్టపడ్డందుకు ఏం లేదా నాకు? నేను 1000 రూపాయలు కూడా తీసుకోవద్దా? దాన్ని మోసమా? అందుకే ఎవడు కంప్లైంట్ ఇవ్వలే. నా అరుణాచలేశ్వరుడు నాకున్నాడు. నేను అనుక్షణం ప్రతి నెల వెళ్తాను అక్కడికి, ఆయననే వేడుకున్నా. 42 రోజులు దీక్ష చేశా, ఇదే వస్త్రాలు గ్రీన్ కలర్, అందుకే ఇదే వేసుకొని వచ్చా. 42 రోజులు కరెక్ట్గా ఇన్ని రోజులకు అరెస్ట్ అవ్వడం జరిగింది.